వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ నేత విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే పి శశిధర్ రెడ్డి గారు కాంగ్రెస్ నేత ఎక్స్ఎమ్మెల్యే కూడా స్టూడియోకి రావడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ నుంచి బొంతు రామ్మోహన్ గారు కూడా స్టూడియోకి రావడం జరిగింది. ఇక ఏపీ బీజేపీ నుంచి రామకోటి గారు కూడా కాసేపట్లో అటెండ్ కాబోతున్నారు. ముందుగా జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్తాం. రమేష్ గారు, ఈ సిఏఏ భాగస్వామ్య సదస్సు చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడినా కూడా కనీసం ప్రత్యేక హోదా కావాలి. ఎందుకంటే అదే వేదికపై అరుణ్ జైట్లీ ఉన్నారు. అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అదే వేదికపై ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రాలేదు అన్నది ఇవాళ పత్రికల్లో బాగా హైలైట్ అయిన అంశం. నిన్నటి భాగస్వామ్య సదస్సు సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలు ప్రచారం కోసమైనా, లేకపోతే ఇది నిజంగా ప్రభుత్వంలో కానీ లేకపోతే ఇతరత్ర రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే రీతిలో ఉన్నాయా లేదా అన్న అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ముందుగా ఈ భాగస్వామ్య సదస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యేక హోదా అంశాన్ని ఆర్థిక మంత్రి ఉన్నా, పారిశ్రామికవేత్తలు ఉన్నా ప్రస్తావించిన నైజాన్ని మీరు ఎలా చూస్తారు? గుడ్ మార్నింగ్ ఎస్ఐఆర్ గారు. చెప్పండి. నిన్న విశాఖపట్నంలో భారీ ఎత్తున పారిశ్రామిక సదస్సు జరిగింది. పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. కేంద్ర మంత్రులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి సంజీవిని అని చెప్పేసి మనమందరం భావిస్తూ ఉన్నాము. సంజీవిని ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదాతోనే మన రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి 5 కోట్ల మంది ఆకాంక్షిస్తున్నారు, కాంక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రత్యేక హోదా సంజీవిని కాదు అనేది ఆయన అభిప్రాయం అనేది స్పష్టంగా ఇప్పుడు చెప్పారు, అంతకు ముందు కూడా చెప్పారు. కానీ నిన్న వేదికని ముఖ్యమంత్రి గారు ఉపయోగించుకుంటారేమో, ఆ వేదిక ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాన్ని తెలియజెప్తారేమని చెప్పేసి ప్రజలందరూ కూడా మరొకసారి ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రి గారు లేవనెత్తుతారు. అరుణ్ జైట్లీ గారికి పారిశ్రామికవేత్తలు ఈ రోజున విశాఖపట్నం తరలి వచ్చారు. మీరు ప్రత్యేక హోదా ఇస్తే మా రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళుతుందని చెప్పేసి ఒక అప్పీల్ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తే కనీసం ఆ మాట కూడా మాట్లాడలేదంటే ప్రత్యేక హోదాని మరుగున పడేశారు, మర్చిపోయారనేది స్పష్టంగా ఈ ముఖ్యమంత్రి గారు భాషలో కానివ్వండి, ఆయన మాటలో కానీ తెలుస్తూ ఉంది. నేను జరిగిన చాలా దేశాల నుంచి వచ్చారు, దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. కానీ ఇటువంటి ఒప్పందాల వల్ల పారిశ్రామికవేత్తలకి మనం కల్పించే రాయితీల విషయంలో ముఖ్యమంత్రి గారు స్పష్టమైన విధానాన్ని ప్రకటన చేయలేకపోయారని. అట్లానే అరుణ్ జైట్లీ గారితో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ఉన్నా కానీ ఆయనతో కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టండి, పెట్టుబడులు పెడితే మేము రాయితీలు ఇస్తాం, కేంద్రం మేము సహకరిస్తాం, అన్ని రంగాల్లో కూడా మేము ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి అరుణ్ జైట్లీ గారు కూడా చెప్పిన దాఖలాలు కనిపించట్లేదు. స్పష్టంగా ఏదో తూతూ మంత్రంగా పారిశ్రామిక సదస్సు జరిగింది, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాం. ఈ రోజున మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 సంవత్సరాల పరిపాలనలో చాలా చోట్ల చాలా ఒప్పందాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ కూడా డాక్యుమెంట్ల మీద సైన్ చేశారు. ఎక్కడా కూడా ఆయన చేసిన దానికి ఎక్కడా కూడా సరైన రెస్పాన్స్ లేదు. ఈరోజు కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా కాగితాలకే పరిమితమా, లేకపోతే అవన్నీ కూడా ఆచరణలో ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి మాటల్ని 18 నెలల కాలంలో చూస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా అమరావతిని సింగపూర్ లేకపోతే నెల్లూరు పోయి నెల్లూరుని సింగపూర్ తలదన్నే ఇట్లా ప్రతి చోట కూడా ఆయన చెప్పింది చెప్పి ఆయన పరిస్థితుల్ని, ఆయన మాటల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. నిన్న కూడా జరిగిన పరిస్థితులు చూస్తూ ఉంటే అంతమంది దేశ విదేశాల నుంచి మనకి పారిశ్రామిక దిగ్గజాలు వస్తే వాళ్ళని ఉపయోగించుకునే రీతిలో కూడా ఈయన మాట్లాడిన సందర్భాలు లేవు. సరిగ్గా వాళ్ళని మన వైపు ట్యూన్ చేసుకునే టైపు, మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చి పెట్టుబడులు పెట్టే దిశగా కూడా ఆయన సరిగ్గా వాళ్ళని మోల్డ్ చేసుకోలేకపోయారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. ఓకే రామకోటి గారు, ఈ సిఏ భాగస్వామ్య సదస్సు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇంత పెద్ద సదస్సు, పెద్ద ఎత్తున ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో కూడా ప్రత్యేక హోదా అంశంగా కానీ
పరిశ్రమలకు ప్రత్యేక రాయితీల అంశం కానీ ఈ రెండు అంశాలు కూడా ప్రస్తావనకు రాలేదు. ఎందుకు రాలేదు అనేది అందరిలో కూడా జరుగుతున్న చర్చ. అసలు పరిశ్రమలకు అనుకూలంగా ఏం కావాలి? ఒకటి వాతావరణం ఏంటంటే, ఒకటి పవర్ 24/7 పవర్ కావాలి. అది కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా 24/7 పవర్ ఇవ్వడం జరిగింది, నెంబర్ 1. రెండోది, వాళ్ళకి కావాల్సినటువంటి ఏకగవాక్షంలో వాళ్ళకి కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా ఒకసారి ఇచ్చేయాలి. అలాగే పర్యావరణానికి సంబంధించింది ఇవ్వాలి. ఇవన్నీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది అంటే, మాకు అసలు ఆల్రెడీ ఆయన ఏం మాట్లాడలేదు అని అంటే, ఒక మంత్రి డైరెక్ట్గా వచ్చి, కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి అక్కడ కూర్చుని ఆయన మీకు చేస్తే చాలా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు చాలా బాగుంటుందని చెబితే, ఇవాళ ప్రతిపక్షాలు ఇవన్నీ కాగితాలకే పరిమితమైనవి అంటే ఏం చెబుతాం? ఇప్పుడు ఎవరన్నా ఎంఓఐ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక పెద్ద మనిషి అనిల్ అంబానీ వచ్చి, నేను 5,000 కోట్లు పెట్టి నేను పెడతానండి, నాకు పర్యావరణ అనుమతులు ఇవ్వంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవన్నీ ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కలిసి సిఐఏ కలిసి చేసింది. ఎందుకంటే ఈ పెట్టుబడి కోసం, ఇది ఒక్కరోజు ఆర్భాటంగా చేసింది కాదు, దీనికోసం చాలా కృషి చేశారు. వివిధ దేశాల్లో తిరిగినప్పుడు సిఐఏ ప్రోగ్రాం పెట్టింది. సిఐఏ అనేది నామమాత్రంగా పెట్టినా కూడా దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి చాలా ముందుంది. ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి పెరిగితే దేశ అభివృద్ధి పెరుగుతుందా పెరగదా? దీనికి రాష్ట్రానికి చేయాల్సిన రాయితీలు కానీ ఇవ్వాల్సిన విధానాలకు కానీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమల మంత్రి వచ్చారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ వచ్చారు, అదేవిధంగా ఆర్థిక మంత్రి వచ్చారు, అదేవిధంగా దీని గురించి విమానయాన శాఖ మంత్రి వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఎందుకు కూర్చున్నారు? వాళ్ళకి ఏం సరదా రాలేదు కదా. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కూడా మీకు కనపడకుండా మీరు మాట్లాడే విధానంలో ఎలా ఉందంటే, ఎంతసేపటికి ఏమీ లేదు, అభివృద్ధి ఏమీ లేదు, ఎక్కడ ఏమీ లేదు అంటారు. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ సంతృప్తి కలిగే విధంగా వెళ్ళి, మేము ఇదిగో ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నాం, దీన్ని బాగా చేయడానికి అవకాశం ఉంది, ఇలా చేయడానికి సంతోషంగా మేము ముందుకున్నామని చెబుతుంటే, అసలు ఏమీ లేదండి. 33,000 ఎకరాలు మీకు కనపట్టలేదా? అభివృద్ధి చేయటం అంటే, ఒక రాష్ట్రానికి రాజధాని లేని ప్రాంతంలో వచ్చిన ప్రాంతంలో 33,000 ఎకరాలు ఆయన తీసుకున్నాడు. దానికి రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలు. రామకోటి గారు, ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, గతంలో పారిశ్రామిక విధానం గురించి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. 21 రోజుల్లో ఎవరైనా ఒక పరిశ్రమ కోసం దరఖాస్తు చేసుకుంటే పూర్తి స్థాయిలో అనుమతిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్లై చేసుకున్నారు చాలామంది, ఇది వాస్తవం. అప్లై చేసుకున్న తర్వాత 21 రోజుల్లో పరిశీలిస్తామని చెప్పాం, కానీ ఎక్కడ అనుమతులు ఇవ్వలేదనే విషయం మళ్ళీ అధికారులు చెప్పడం. నిన్న సిఏ భాగస్వామ్య సదస్సులు కూడా అదే 21 రోజుల్లో మళ్ళీ అనుమతులు ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక పరిశ్రమలు పెట్టే వారికి ఒక స్పష్టమైన క్లారిటీ లేకుండా కేవలం ఆర్భాటం కోసం, ప్రచారం కోసం దీన్ని వేదికగా వాడుకుంటే కనుక దురుద్దేశంతో వస్తే ఏమి చేయలేం. పరిశ్రమలు పెట్టేటువంటి అనుమతులు వచ్చే విధానం, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా మనకి బాక్సైట్ గురించి అనుమతి వచ్చింది. ఒక 7,000-8,000 కోట్లు ఒక ఆసాం వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఫ్యాక్టరీ గిట్టారు, అంతే అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుతుంటే ఇవాళ అనుమతులు ఇవ్వడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అట్ట కాకుండా ఏంటంటే, ఇచ్చిన అనుమతులు సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం మనకు ఉంది. అటువంటిప్పుడే రాష్ట్రానికి చాలా మంది రావడానికి ఆస్కారం ఉంది. రెడ్డి గారు, ఈ భాగస్వామ్య సదస్సు గురించి మీ అభిప్రాయం ఏంటి? దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందం కుదిరాయి, 2 లక్షల కోట్ల రూపాయలు రాబోతున్నాయనేది ఒక రకమైన ప్రచారం. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కానీ, ఇప్పుడు విభజించబడేటువంటి తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా దేశ విదేశాల నుంచి పెట్టుబడులు రాక గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు యొక్క పనితీరు కూడా ప్రశంసనీయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు వీరన్నట్టు రాజశేఖర గారు ఉన్నప్పుడు ఈ ఒక బాక్సైడే కాదు, చాలా అనుమతులు వచ్చాయి. చాలా పారిశ్రామికంగా హైదరాబాద్ ఒక ఫార్మ్ హబ్గా తయారైన విషయం మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా వారు ఉన్నప్పుడే. సరే, ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, నో డౌట్. కానీ వారు దాదాపుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయం కూడా మర్చిపోవద్దు. దాదాపుగా 63 రకాల అనుమతులు కావాలి ఒక పరిశ్రమ పెట్టుబడి పెట్టాలంటే. దాన్ని సరళీకృతం చేసి 21 రోజుల్లో చేస్తామని గతంలో కూడా ఉన్నారు. కానీ తిరిగి అదే మళ్ళీ ఈ సిఐఏ సదస్సులో కూడా మళ్ళీ వ్యాఖ్యానించిన పట్ల చాలామంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తిరిగి అదే నిన్న కూడా చాలామంది విషయం వ్యక్తం చేసిన విషయం మరొకసారి మీ సాక్షి టీవీ ద్వారా తెలియజేస్తాను. కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ప్రత్యేక హోదా గురించి, అంటే కేంద్రంలో టీడీపీకి సంబంధించినటువంటి కోalitionలో ఉన్నటువంటి ఇక్కడ కూడా 2 పార్టీలు కలిపి అధికారంలో ఉన్నది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి సాక్షాత్తు ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారితో కనీసం మాట్లాడించలేకపోయిండు, నా ప్రస్థానం రాలేదనే పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అక్కడ అనుకున్న విషయం చెప్తున్నా. ఏదేమైనప్పటికీ పరిశ్రమలు రావడం 2 రాష్ట్రాలకు అవసరమే. మరీ ముఖ్యంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి వారికి కొత్తగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే మేనేజ్మెంట్లో దిట్ట అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు. భాగస్వామ్య సదస్సులు అనేవి ఒక ప్రహసనం. రామ్మోహన్ గారు, ఈరోజు
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరు అన్నట్టు దావోసులు సదస్సులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎందుకో మరి అంటే గతంలో జరిగినప్పుడు కూడా 100 కోట్ల పెట్టుబడులు అన్నారు, 1000 కోట్లు అన్నారు, రాలేదు. అంటే మరి వాళ్ళకు ఏ రకంగా నమ్మకం కల్పించడంలో సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వంగా ఇటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు రావడం కానీ సమావేశాలు నిర్వహించడం కానీ అన్నీ ఒక మంచిదే. మేము పాజిటివ్ వాతావరణం కల్పించడం అనేది చాలా ముఖ్యం. కాకపోతే వాటిని రియాలిటీ దిశగా తీసుకెళ్తున్నారు, పోతున్నారు కాదనట్లే. కానీ మరి ఎక్కడ ఫెయిల్ అవుతుంది, మరి ఎక్కడ దానికి సంబంధించింది కావట్లేదు అనేది. ఉదాహరణకు చూస్తే ఇక్కడ సదస్సులు ఇంత పెద్ద ఎత్తున మేము పెట్టకపోయినప్పటికీ నామమాత్రంగా పెట్టినప్పటికీ అనుమతులు కూడా ఒక 15 రోజుల్లో ఇస్తామని చెప్పిన దాదాపు రెండో విడత కూడా అనుమతులు కూడా 15 రోజులు 20 రోజులు దాదాపు ఎట్టి పరిస్థితుల్లో 1-2 చిన్న ప్రాబ్లం ఉన్నా నెల మాత్రం దాటకుండా వాటికి ఎక్కడెక్కడ ఏం కావాలంటే అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అదే దాంట్లో ఇంకా మేనేజ్ చేయడంలో కానీ దానికి సంబంధించిన వాళ్ళను తీసుకురావడం ఎందుకంటే నిన్న అరుణ్ జైట్లీ గారు కూడా ఒక వ్యాఖ్య చేసిండ్రు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏపీ పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వెళ్ళినా పక్క దేశాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్టర్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళందరూ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో అయినా కూడా మరి దాదాపు 18-19 నెలలు అవుతుంది. మరి వాళ్ళను నమ్మకం కలిగించి ఇంకా లేదా ప్రత్యేక హోదా వస్తుంది వచ్చినాక పెడదామని చెప్పి వెయిట్ చేస్తుర్రా? మరి అంతా వాళ్ళు వేగ్గా అయితే ప్రత్యేక హోదా వస్తేనే పెడదాం ఖచ్చితంగా వస్తుంది అని మరి వాళ్ళు రాజకీయంగా సరే రావాలని కోరుకోవడం దాని గురించి కొట్లాడుతూ ఉండడం ఇది వేరు. కానీ పారిశ్రామికవేత్తలు అంతా మరి వేగ్గా అయితే ఆలోచించుకుంటూ ఉండరు. మరి దీన్ని సమీక్షించుకుంటే ఇదవుతుంది. కానీ మరి మీటింగ్లకే పరిమితమై గతంలో ఇట్లా జరిగినట్టు 1000 కోట్లు వస్తాయని చెప్పి 100 కోట్లు రాకుంటుంటే ప్రజలకు కూడా మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. వాళ్ళకి నమ్మకం కలిగించే విధంగా చేయాలి తప్పితే ఇవన్నీ ప్రణాళికబద్ధంగా మరి ఏ రకంగా జరుగుతున్నది అర్థం కావట్లేదు. రమేష్ గారు శ్రేయర్ గారు చెప్పండి. హలో చెప్పండి రమేష్ గారు శ్రేయర్ గారు చెప్పండి. శ్రేయర్ గారు పారిశ్రామికవేత్తలు వచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం మనం చేస్తున్న కృషికి అందరం కూడా మనం స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళని మౌల్డ్ చేసుకోవడంలో నిన్న అంత పెద్ద మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, అంటే నేను చెప్పిందే చెప్తున్నానని చెప్పి అనుకోవద్దు. ప్రత్యేక హోదా అంటే అరుణ్ జైట్లీ గారితోనైనా సరే ప్రత్యేక హోదా అనే దాని మీద పరిశీలన చేస్తూ ఉన్నాము. కానీ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా మేము సరైన విధంలో సరైన క్రమంలో మేము వాళ్ళకి ప్రధానంగా మనం చూస్తామనే మాటను కానీ అంటే రాయితీల విషయంలో ప్రత్యేకంగా చూస్తామనే విషయంలో కూడా చెప్పించలేకపోయారు. మేము ఒకటే రామకోటయ్య గారు కూడా చెప్తాం. రామకోటయ్య గారు మీరు ఇందాక అన్నారు మేమేమి పరిశ్రమలు వస్తేనో లేకపోతే ఇంకోటి వస్తేనో మేమేమి దానికి వ్యతిరేకం కాదు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేదే మా ప్రత్యేకమైన అభిమతం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేమేం చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా మేము చెప్పినా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఇచ్చిన బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ రెండు కలిసి ఆ రోజున మీరు చెప్పిన వాగ్దానాన్ని మీరు ఇస్తానన్నదే. మీరు ఇవ్వను అంటే మేమేదో బలవంతంగా లాక్కునేది కాదు. ఇది మీరు ఇస్తానని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన దాన్ని మేము అమలు చేయమని చెప్పి అడుగుతా ఉంటే నెలల కాలం దాటి మీరు దాని గురించి ఊసెత్తకుండా మీరు మాట్లాడకుండా ఈ రోజు ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి గారు వచ్చినా కానీ ఆయనకు అప్పీల్ చేయకుండా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఎందుకు దాస్తా ఉన్నారు? డొల్లతనం కూడా బయటపడతా ఉంది. ఎందుకంటే మంచి సదస్సులో ఆ వేదికని వాడుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఆ వేదిక ద్వారా అప్పీల్ చేయలేకపోయారు. ఆ పారిశ్రామికవేత్తల్ని మనం ఆకట్టుకోవచ్చు, అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని అరుణ్ జైట్లీ గారిని కూడా మనం ఆకట్టుకునే అంత మంచి అవకాశాన్ని అంత మంచి సదస్సుని ఆయన విఫలం చేశారనేదే మా అభిమతం. ఎందుకంటే ఈ రోజు ఒప్పందాలు చేసుకున్నారండి. ఒప్పందాలు చేసుకున్నవి కాగితాలకే పరిమితం కాకూడదు. కాగితాలకే పరిమితం అయితే మన ఉపయోగం ఉంది. ఈ రోజున మనం ఏ విధంగా వెనుకబడిపోయాం, మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మనం వెనుకబడిపోయాం. ఈ వెనుకబాటు తనం అనేది పోవాలి అంటే ప్రత్యేక హోదా ఒక్కటే మనకు మార్గం అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. దాన్ని ఆచరణలో మీరు ఎందుకు ముందడుగు వేయలేకపోతా ఉన్నారనేది మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. దాని గురించి మాట్లాడిన అరుణ్ జైట్లీ గారికి తెలియదంటారా? యాక్చువల్ గా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదని మీరు ఆయన అభిప్రాయం ఏంటంటే మీరు ఒక సదస్సు పెట్టారు, మంత్రులందరినీ పిలిచారు,
దేశంలో ప్రముఖమైన పారిశ్రామికవేత్తలు ఆ వేదికని ఒక పాజిటివ్ వాతావరణం ఉందా అన్నట్టు దీన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. సిఏ భాగస్వామ్య సదస్సు జరగకూడదు, ఒప్పందాలు ఏర్పాటు చేసుకోకూడదు, అసలు ఎవరిని పిలవట్లేదని ఎవరు ఇక్కడ వ్యతిరేకించట్లేదు, ఏ పార్టీ కూడా వ్యతిరేకం. కానీ దాని ఒక పాజిటివ్ వాతావరణం అక్కడ ఉన్నప్పుడు సానుకూలమైన ప్రకటన చేసి ఉంటే బాగుంటుంది కదా. సానుకూల చేయడానికి బీజేపీ చేయలేదనే కన్నా ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది అని మీరు అనుకోవటం చాలా యాక్చువల్ గా ఒక భ్రమ. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన టాస్క్ మాస్టర్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఒక మనుషుల్ని ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఢిల్లీలో కూర్చోబెట్టి కంటిన్యూస్ గా ప్రతి ఆఫీస్కి ఏమండి మేము రాష్ట్రం విడిపోయాం, మాకు ఇబ్బందికరమైన పరిస్థితి, మాకు ఫలాంది కావాలి, ఏంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా రోడ్లు, మీకు ఎయిర్పోర్ట్లు, డెవలప్మెంట్, వీటన్నిటి గురించి చేస్తున్నారు. ఇవాళ దరిదాపుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దరిదాపుగా 60% పైన ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది. ఓవరాల్ గా ఇండియాలో 12% పెరిగితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో 60% పెరిగింది. దీనికి సంబంధించిన కొత్త ఎయిర్పోర్ట్లు రావడం కోసం చేసేటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా రాష్ట్రంలో రోడ్ల కోసం చేసేటువంటి ఏర్పాట్లు, సాగరమాల ద్వారా వచ్చేటువంటి ఏర్పాట్లు, ఇవన్నీ కూడా ఈయన బ్రహ్మాండమైన టాస్క్ మాస్టర్. రాష్ట్రానికి ఉన్నటువంటి కోస్టల్ని వాడుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం చేసేటువంటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఉంది. రెండోదండి, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఒకప్పుడు ఇందాక సోదరులు చెప్పారు, చంద్రశేఖర్ గారు చెప్పిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకప్పుడు కృషి చేయటం వల్ల హైదరాబాద్ లో బ్రహ్మాండమైన హబ్ ఏర్పడింది. ఇవాళ ఇందాక సోదరులు ఇందాక చెబుతున్నారు, రమేష్ గారు దొంతు వారు చెబుతున్నారు, ఒక మాట చెప్పారు, 30 రోజుల్లో తెలంగాణలో ఇస్తూ ఉంటున్నారు, 21 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ 9 రోజుల్లో. ఇంకొక కావాలంటే కొన్ని రాత్రులు కొద్ది కష్టపడి పనిచేస్తే కనుక 21 రోజుల్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అనుకూల వాతావరణం ఉంది. వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ అనుకూల వాతావరణం ఉంది. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. తెలంగాణలో బాగా పనిచేస్తుంది గవర్నమెంట్, ఆంధ్రాలో పనిచేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు పైకి రావాలి, తెలుగు అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఇది ఈ కార్యక్రమంలో పరిశ్రమలు స్థాపిస్తారు, రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుందని మనం ఆశిద్దాం. వీరు వ్యాఖ్యానించిన దాంట్లో ఒకటి నేను తీవ్రంగా ఖండిస్తానండి. పార్లమెంట్లో కాంగ్రెస్ ఇచ్చింది, ఓకే రైట్, యూ షుడ్ వెల్కమ్. గతంలో పార్లమెంట్లో ఎవరు మాట్లాడినా కూడా అది ఆన్ రికార్డ్స్కి వెళ్ళిపోతుంది, యాక్ట్ అయితే అది యాక్ట్ రూపకంగా వస్తుంది. కానీ యాక్ట్ మేము తయారు చేసినటువంటి విషయంలో, మేము మాట్లాడిన విషయంలో కాలక్రమంలో మరి ప్రజలు మాకు ఇక్కడ కానీ అక్కడ కానీ మాకు వారి నిర్ణయానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ అధికారంలోకి వచ్చారు కదా, దాదాపుగా 16-17 నెలలు అవుతుంది కదా. మళ్ళీ స్పెషల్ స్టాటస్ గురించి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర మాట్లాడుతున్నా బయటికి మాట్లాడుతున్న దాంట్లో అసలు మీరు ఆలోచిస్తున్నారు లేదో, యాక్ట్ లో పెట్టింది మీరు దాన్ని అమలుపరచలా. అయిపోగానే మనం కూర్చున్న ప్రణాళిక సంఘంలో కూర్చుంటే అయ్యా మాకు ఇంతవరకు పంపించలేదండి. మన్మోహన్ సింగ్ లాంటి మోసం చేసింది పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలన్నింటినీ కాంగ్రెస్ ఒకే ఒక మీరు 18 నెలలుగా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. రెడ్డి గారు ఉన్న సమయంలో జరిగిన మంచి పనులు తప్పించి మీ కాంగ్రెస్ పార్టీ దుష్ట పరిపాలన అఘోర పరిచేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టారు. సోనియా రాహుల్ దగ్గర దాకా పోనంత అవసరం లేదు. కానీ సరే, ఒక 2 రాష్ట్రాలు అంటే దాదాపుగా వినండి, దాదాపుగా 69 నుంచి జరిగినట్టు ఉద్యమం, ఆ ఉద్యమం వేరు, ఉద్యమ నేపథ్యం వేరు. మా రాష్ట్రాన్ని మేము పాలించుకుంటామనే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కావాలని అనుకున్నది అదే విషయం, అది కాదు. 18 నెలలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి, మరి 18 నెలలుగా మీ బాగా వినండి ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలండి. 2 రాష్ట్రాలు సమంగా డెవలప్మెంట్ కాలేదు. అంటే 8 రాష్ట్రాలు హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, 2 తెలుగు భాష మాట్లాడే వాళ్ళు 2 రాష్ట్రాలు ఉంటే తప్పేం కాదు, 2 కూడా సమానంగా డెవలప్ అవ్వాలి. కానీ అధికారంలో ఉన్నటువంటి మీరు 18 నెలలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏమడుతున్నారు వాళ్ళు? స్పెషల్ స్టేటస్ కావాలి మాకు అంటున్నారు. స్పెషల్ స్టేటస్ లో అన్ని వస్తాయి కదా, అన్ని ప్రయోజనాలు వస్తాయి కదా. మరి ఆ స్పెషల్ స్టేటస్ పక్కకు పడేసి మరి మీరు ఇంత పెద్ద ఇంత పెద్ద సదస్సు అంటే అది, ఆ సదస్సును యూజ్ చేసుకోవాలి కదా. మేము ఏం సూచించినాం అంటే యూజ్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి యాడ్ చేయబోతుంది. మేము ఇచ్చే ఇది కొత్తగా ఇవి రాబోతున్నాయి. అరుణ్ జైట్లీ గారే వచ్చారు కదా, ఆ టైంలో అలాంటి ప్రయత్నం కూడా రాలేదు. ఓకే, కాసేపు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల రూపురేఖ మారింది. మొత్తం మీదకి ఎన్నికల్లో గెలుపొందడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీల మధ్య వాగ్బానాలు కూడా మొదలయ్యాయి. దీనిపై డిస్కషన్ కొనసాగుతాం. ముందుగా రామ్మోహన్ గారు, మొత్తం మీదకి జీహెచ్ఎంసీ ఎన్నికల తీరు మీ పార్టీ శైలిలో కానీ ధోరణిలో కానీ పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఇటీవల షెడ్యూల్ కుదింపు దగ్గర నుంచి అనేక రకాలమైన సమస్యలు వచ్చినప్పటికీ కూడా విపక్షాలు మొత్తం మీదకి కోర్టు వరకు వెళ్ళి ఈ షెడ్యూల్ని అనుకున్న రీతిలో పొడిగింపు చేసి మొత్తం మీదకి ఒక తొలి విజయం సాధించారు. న్యాయపరంగా ఒక రకమైన ఫీలింగ్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీ శైలి ఎలా ఉండబోతుంది? ఈ తొలి విజయంగా భావిస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే ఈ షెడ్యూల్ కుదింపు అనేది చాలా పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? ఒకటి,
షెడ్యూల్ కుదింపుపై దానికి చట్టపరంగానే అన్ని జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దానికి సంబంధించి అన్ని సాధ్యాసాధ్యాలు చూసుకొని ఒక మెరుగైన మార్గం ఈ పద్ధతి ప్రకారం పోదాము అని చెప్పారు. లేదు దాంతో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యం మొత్తం కూని అవుతుంది, దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడతలేరు, మొత్తం నిరంకుశితంగా పోతుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది. మేము మా ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ గారిని దాన్ని మేము స్వాగతించినాం. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని చెప్పి ఎలక్షన్ పెడతానికి దమ్ము లేదు, ఎలక్షన్ పోతానికి టీఆర్ఎస్ పార్టీకి ఫేస్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ మొత్తం జీరో. మొట్టమొదటికి ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజల్ని ఆకట్టుకోవడానికి లేకపోతే వాళ్ళ ఓట్లు పొందడానికి ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు. నేను ఒక్కటి సార్, గతంలో ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన కోర్టుకు పోయిన పెద్దలు కానీ మరి ఈరోజు మాట్లాడే పెద్ద మాటలు మాట్లాడే పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా దమ్ముందా పెట్టమని చెప్పి ప్రగల్భాలు పలికి మరి సవాళ్ళు విసిరిన వాళ్ళే. దానికి అనుగుణంగా సరే దానికి అన్ని రోజులు ఎందుకు, తొందరనే మనం పోరాటం చేద్దాం దాన్ని చెప్పి దాన్ని షెడ్యూల్ కుదించి అన్ని రకాలుగా బాగుంటుందని కుదిస్తే లేదు దాని మీద మేము కోర్టుకు పోతాం, అన్ని రోజులు సరిపోదు, మీరు అట్లా పద్ధతి ప్రకారం పోవట్లేదని చెప్పి వెల్ అండ్ గుడ్. మేము ఆల్రెడీ రణరంగంలో ఎన్నికల ప్రణాళికలో ముందుకు పోతున్నాం. మేము ఈరోజు ఇంకా ఒక 10 రోజులు 12 రోజులు దానికి షెడ్యూల్కి సంబంధించి కోర్టుకు పోయి మేము ఒక విజయం సాధించడం అంటారు. వెల్ అండ్ గుడ్. మేము ఇప్పుడు ఆ విజయం ఆ 10 రోజులు 12 రోజులు అనేది మేము యుద్ధ రంగంలో ఉన్నాం. ఇంకా దానికి మాకు ఇంకా ప్రిపేర్ అయ్యడానికి ఇంకా మేము బాగా ప్రచారం చేయడానికి మా సంబంధించిన సైనికులంతా మా టీఆర్ఎస్ సైనికులంతా కూడా ఆల్రెడీ ఎన్నికల యుద్ధ రంగంలో ఉన్నారు. వారికి ఇంకా 10 రోజులు సమయం దొరికిందంటే ఈరోజు ఆనందంగా ఇంకా ప్రణాళికలు స్ట్రాటజీలు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఇంకా మేము బాగా పనిచేయడానికి ఇలా ఉపయోగపడ్డది తప్పితే దానివల్ల టీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక కానీ వ్యూహం కానీ ఎక్కడ దెబ్బతిన్నది లేదు. ఇవాళ 10 రోజులు ఎక్కువ తీసుకున్నారు కదా, ఇంకా 10 సీట్లు ఎక్కువ గెలిచే ప్రయత్నం చేయండి. ఇలా మీరు నిరంకుశంగా ప్రజాస్వామ్యయుతంగా పోవట్లేదు అన్నారు కదా, ఇలా ఆ దొరికిన సమయంతో ముందు పోయి ఎన్ని విజయాలు సాధిస్తారు. ఇప్పుడు మళ్ళా కోర్టు నుంచి సమయం వచ్చి అన్ని చేసినాక కూడా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ పైనే మళ్ళా ప్రభుత్వమే నిరంకుశంగా పోతుందని చెప్పి మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళా ఇప్పుడు ఇవాళ పత్రిక చూసినా ఇంకోటి చూసినా అదే పదాలు అదే కథ నడుస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు, మరి ఆ సమయం మీకు దొరికింది కదా, ఆ దొరికిన సమయం మేము కూడా స్వాగతించినాం. కోర్టు చెప్పింది కదా ఓకే వెల్ అండ్ గుడ్, మేము దాని మీద ఆర్డినెన్స్ తేలే, ఇంకా సుప్రీంకోర్టు పోలే, ఎక్కడ పోలే, దాన్ని ప్రజాస్వామ్యయుతంగా చేద్దామన్నారు కదా, కోర్టు చెప్పినాక మేము దాన్ని శిరసాగిస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఎందుకు విమర్శలు చేస్తున్నారు కూడా అర్థం కాకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలపై వాళ్ళు స్వాగతించకుండా కనీసం కోర్టు యొక్క ఆదేశాలను స్వాగతించడం చాలా హర్షణీయమే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ సంబంధించి. కానీ ఎలక్షన్స్ కంటే ముందు జిహెచ్ఎంసీలో అంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మాట్లాడిన తీరు ఏంది, ఆ తర్వాత వచ్చినటువంటి వ్యవహారం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సాధారణంగా గతంలో ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు సాధారణంగా ఇంతటి ఎఫర్ట్ కానీ ఇంత వ్యూహాలు కానీ ఎన్ని ఎత్తుగడలు కానీ గతంలో ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ కార్పొరేషన్ కూడా జరగలేదు. కానీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అసలు ఎన్నికల ప్రక్రియ ఎన్నిక అనే ఒక ఆలోచన రాగానే అన్ని పార్టీలు తీరు కానీ శైలి కానీ చాలా విచిత్రంగా మారిపోయి పెద్ద ఎత్తున ఏదో ప్రతిష్టాత్మకంగా దీని ఒక కార్పొరేషన్గా కాకుండా ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని జరుగుతున్న ఎన్నికలుగా తీర్చిదిద్దాలనే ఆలోచన గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వ్యవహారంలో బిట్స్ తీసుకొచ్చాడు ఇక్కడికి. ఓఆర్ఆర్ కానీ పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే కానీ మెట్రో రైల్ కానీ కృష్ణా జలాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దాన్ని కంటిన్యూగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన గోదావరి జలాలు కానీ వీటన్నిటి యొక్క నేపథ్యం ఏంటంటే హైదరాబాద్ ఎప్పటికైనా కూడా విశ్వనగరం తీర్చిదిద్దబడాలి. అందుకొరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నటువంటి కృషి కూడా అభినందనీయమే. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇక్కడ కేవలం ఒక ఆంధ్ర మరియు రాయలసీమకు సంబంధించిన వాళ్ళే ఉండరు. ఇక్కడ త్రూఅవుట్ ఇండియా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటారు. ఈ ఎలక్షన్స్ యొక్క నేపథ్యంలో ప్రధానమైనటువంటిది వీళ్ళ వ్యూహం. ఎలక్షన్స్ కంటే ముందు ఉన్న వ్యూహం ఏంది, ఎలక్షన్స్ డిక్లేర్ చేసిన తర్వాత నోటిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న తీరును కూడా ప్రజలు గమనించాలి, మనం కూడా గమనిస్తుండాలి. ఏదేమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినామండి, 2 భాష మాట్లాడాలి, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, పాలకులుగా విడిపోదాం, ఆ నేపథ్యంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను వారికి కూడా అంటున్నా. కానీ ఆకర్షణ యొక్క పద్ధతి మీద నిన్నగాక మొన్న కూడా ఇంకా మా సెకండ్ క్యాడర్ మా థర్డ్ క్యాడర్ వాళ్ళను భయపట్టించి భయభ్రాంతి కొంతమంది కార్పొరేటర్లు చేరబోతున్నారు. అదే కదా అంటే వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల వైపు ప్రజలు ఆకర్షించబడితే మరి మీరు మా నాయకులను ఎందుకు తీసుకుంటున్నారు? గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, మొన్ననే 12 ఎలక్షన్స్లలో 6 స్థానాలలో
ముఖ్యంగా మెదక్ మరియు నిజామాబాద్ 2 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళను ఆ పార్టీలోకి చేర్చుకోవడం. అంటే మెదక్ జిల్లాలో దాదాపుగా వాళ్ళకు 150 ఓట్లు అధికంగా ఉండే, ఎక్స్ట్రా ఉండే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఆకర్షణ పథకానికి పోయి ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు? అదే సో ఎన్నిక వేదికగా జరుగుతున్న మంత్రాంగం తంత్రాంగం అంతా మామూలు ఆషామాషిగా లేదంటారు. అస్సలు లేదండి. ఒకటి సార్, పెద్దలు శశిరెడ్డి గారు చెప్పారు, ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో వేరుండే, ఇప్పుడు వేరుండే, టీఆర్ఎస్ తీరు. ఇప్పుడు ఉద్యమం అనేది మన ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇక్కడ తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎక్కడ ఉద్యమ పంద ఒక అంశం, దాన్ని నెరవేర్చడానికి జరిగే పరిణామాలు, పరిస్థితులు అవన్నీ వేరుంటాయి. అయినా ఈరోజు దానికి ఏదో పెద్ద తేడా వచ్చినట్టు ఏం తేడా ఏం లేదు. దాన్ని కొత్తగా ఇది చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కోర్టును స్వాగతిస్తున్నారు, మిగతా కూడా అన్ని స్వాగతిస్తారు. ఇప్పుడు విశ్వనగరంగా చేస్తానికి ఆ రోజు చేసిన ప్రణాళికలు ఎక్కడ ఆగిపోయినాయి? హైదరాబాద్ను ఔటర్ రింగ్ రోడ్డు కట్టి ఇంకా వేరే దిక్కులో ఎన్ని రింగ్ రోడ్లు కట్టిర్రు, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎన్ని ఐఐటీలు ఇక్కడ ఎన్ని వచ్చినాయి, తెలంగాణకు సంబంధించిన బయట ఎన్ని వచ్చినాయి, అన్ని రికార్డ్స్ ప్రకారం ఉన్నాయి. వాళ్ళ వ్యూహం ప్రకారం వాళ్ళు చేసుకుని మేము దాన్ని తప్పు పడతలేదు. దాని గురించి ఇప్పుడు పాత అంశాలకు ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు చెప్తున్నారు కదా. ఒక రాష్ట్ర ఎన్నికలు జనరల్ ఎలక్షన్లో ప్రెస్టేజ్ తీసుకొని పోతున్నారని చెప్పి ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న తరంలో జిహెచ్ఎంసీ గురించి మాట్లాడకుండా పాత విషయాలు ఎందుకు ఇది చేస్తున్నారు? పాత విషయాలు మీరు పాత విషయాలన్నింటినీ ఆ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అట్లుండే, టీఆర్ఎస్ నాయకులు అట్లా మాట్లాడారు. ఇవాళ మీరు గత 60 ఏళ్లలో 40 ఏళ్ళు, మీరు 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ రకరకాలుగా పరిపాలించారు కదా. ఇవాళ మీరు చేసిన ఏంటి, ఇవాళ మేము చేస్తున్న ఏంటి, ఒకవేళ అది నమ్మకపోయినా అవి నమ్మలేదనుకో, మీరు చెప్పేటి మేము ఇప్పుడు గతంలో ఇట్లా చేసినాం, మేము ఇట్లా మళ్ళా చేయబోతామని చెప్పి ప్రజలు నమ్మిరు అనుకో, ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు కదా. ఎందుకు గుబులు పడు, ఎందుకు అనవసరం? ఇంకోటి అన్నాడు, ఆ ఖర్చు చేస్తున్నారు, ఈ ఖర్చు చేస్తున్నాడు. దీనికి కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటట్ల దానికి పెద్ద అన్న, ఆల్ ఇండియా ప్రెసిడెంటే దానికి ఆ ఖర్చులు ఈ ఖర్చులు అన్నిటికీ ఏమంటానంటే ఆ ఖర్చు అనేది కనిపెట్టింది ఎవరు? 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 18 నెలలలో ఏం చెప్పిందో అది చేస్తుంది, అది చేయబోతుంది. కాబట్టి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధానాలు నచ్చి రావచ్చు, కానీ ఆ ఖర్చు గురించి కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడితే. రామకోట గారు, ఇది టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు మాటల మరాఠీ. చంద్రశేఖరరావు గారు కానీ, ఆయన కుమార్తె కానీ, కుమారుడు కానీ, వారందరూ కూడా వాడు మాట్లాడే విధానం ఎలా ఉందంటే ప్రజల్ని, టీఆర్ఎస్ పార్టీ అంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలుగు రాష్ట్ర సమితి అని చెప్పి అన్నారు. కారణం ఏంటంటే ఇది ఆకర్షక అంటే మరి ఎక్కువైన మాట అవునా కాదా? రెండోది ఏంటంటే ఈ 18 నెలల్లో హైదరాబాద్లో ఇబ్బందికరమైన వాతావరణం లేదు. రమేష్ గారు చెప్పింది చాలా క్లియర్ అయినటువంటి ఇబ్బందిమైన వాతావరణం. ఇంతకుముందు తెలుగు వాళ్ళు అంటే పనికి మాలినటువంటి వాళ్ళు, ఇక్కడ రావద్దు, మీరు బయటకు వెళ్ళండి, ఈ రాష్ట్రంలో మీరు ఉండడానికి అధికారం లేదు, మీరు ఇక్కడ పనికిరాను అని చెప్పినటువంటి మనుషులే ఈ 18 నెలల్లో ఏంటంటే ఎట్టి పరిస్థితి. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన సరళి దీని మీద ఉంది. తెలంగాణకి గుండెకాయ ఏది అంటే హైదరాబాద్. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి 70 లక్షల మంది జనాభాలో కనుక ఆయన కనుక విశ్వాసం కనుక కోల్పోతే కనుక ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అసలు 150 ఓట్లు కాదు, 200 ఓట్లు. ఢిల్లీలో మీరు ఓడిపోయినట్టు, ఢిల్లీలో మీరు ఓడిపోతే ఎంత ఇబ్బందికరం, ఇక్కడ హైదరాబాద్ లో డౌట్ లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కనుక ఇక్కడ కనుక ఓడిపోతే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి. దానికోసం ఆకర్షణ చేస్తున్నారు, ప్రజలను ఆకర్షించుకుంటున్నారు, వాళ్ళందరూ సంబంధించిన విధానం చేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్ 26 కోట్లు ఖర్చు పెట్టేది ఉంటుంది సంవత్సరానికి. అంటే దరిదాపుగా 130 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఒక ఎమ్మెల్యే చేయలేని పని కూడా కార్పొరేటర్ చేయడానికి అవకాశం ఉంది. 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఏరియా ఇది. అందువల్ల ఏంటంటే కార్పొరేటర్లు వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దూకేటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు దూకుతున్నారు? ఏ పార్టీలోంచి అయినా సరే టీఆర్ఎస్ లో దూకడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి భరోసా ఏర్పాటు చేయటం. మీకేం పర్లేదు, 2 కోట్లైనా పర్లేదు ఒక్కొక్క కార్పొరేషన్ కి గెలవడానికి చూడండి అనే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అనేకంటే దూకించుకుంటున్నారనే మాట ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా కానీ ఆకర్షణ చేసి ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు ఆల్రెడీ వాళ్ళ ఓట్లు రిజర్వ్ చేసుకున్నారు. ఇవాళ 24 నియోజకవర్గాల్లో 19 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వచ్చింది. ఇది ప్రభంజనం ఉన్న సమయంలో కూడా జనరల్ ఎలక్షన్స్ లో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాటిలో 5 బీజేపీ గెలుచుకోవడం జరిగింది. బీజేపీకి ఇక్కడ పట్టు ఉంది, అవకాశం ఉంది, గెలవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి విధానంగా ఇంత ముందు నుంచి ఉంది. రామకోట గారు, నిజంగా మీరు చెప్పినట్టుగా 21 నియోజకవర్గాల్లో 19 నియోజకవర్గాల నెగిటివ్
ఉండి ఈ ఎన్నికల్లో బహుశా పాజిటివ్ గా మారితే దీనికి కారణం ఏమంటారు యాక్చువల్గా? యాక్సెప్ట్ హిజ్ క్యాపబిలిటీస్. ఎందుకంటే ఒకటి ఆయన కనుక బాగా పనిచేశాడంటే కనుక జనాలు తప్పకుండా చేయడానికి ఆస్కారం ఉంది. దాంట్లో చంద్రశేఖరరావు గారిని నేను విభేదించట్లేదు. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన సరళి కొన్ని విషయాలు. నిన్న ఒక విషయం చెప్పాడు ఆయన, రియల్ ఎస్టేట్ రంగం గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ వాట్ ఆర్ ఆల్ ద నీడ్ఫుల్ థింగ్స్ టు ద పీపుల్, ఐఎమ్ ఇమీడియట్లీ గివింగ్ అన్నారు. అది ఒక రకమైన పట్టుతో బ్రహ్మాండంగా వస్తుంది. చంద్రశేఖరరావు గారి యొక్క పాలన బాగుంది, కానీ ఏంటంటే వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అనే దానికోసం మనం తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇదే మనిషి నాలుగులతో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి కాలు ముక్తానమ్మా అని చెప్పాడు. అసలు అట్లీస్ట్ నేను ఇవాళ అడుగుతున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో అట్లీస్ట్ రేపు పొద్దున మేయర్ పీఠం అయినా అసలు దళితులకు ఇస్తారా అని నేను ఇవాళ అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పారు, రామ్మోహన్ గారు చెప్పాలి దళితులకు ఇస్తారని, బీసీ జనరల్కి రిజర్వ్ చేసినట్టుంది. అదే బీసీ జనరల్కి రిజర్వ్ చేసినట్టుంది, అవకాశం లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీకి నాలుకలో కేసీఆర్ గారికో కేసీఆర్ కూడా మాయాల మరాఠో ఇవన్నీ చెప్తే ఒక రాష్ట్రం ఇలా అధికారం వచ్చేది కాదు. చెయ్యబోయేది చెప్పారు. ఇలా 18 నెలల కాంచి 19 నెలల కాంచి ఏం చెప్పినామో మేనిఫెస్టోలో వాటిని చేసే పరిస్థితులు ఇవాళ వరంగల్ ఫలితాలు కానీ ఇంకోటి కానీ వచ్చినాయంటే టీఆర్ఎస్ పార్టీకి చూసేస్తున్నారు తప్పితే మాటలు చూసి గతంలో జనరల్ ఎలక్షన్లు గెలవడం ఇవాళ ఇది కూడా గెలుతుందని మీరు నేనేమంటానంటే అధికారుల పార్టీ గెలవడం కాదు. నేనేమంటాను ఇవాళ వచ్చిన మెజార్టీ ఇవన్నీ చూస్తే 10,000 గెలిచిందంటే అధికారంలో పార్టీ ఏదో చేసి గెలిచింది అనుకోండి. ఇవాళ ఇక్కడ 150 స్థానాలు లేదు. ఇలా ఎక్స్ కార్పొరేటర్ కూడా లేడు మాకు ఇవాళ టీఆర్ఎస్ లో. ఇక్కడ ఎందుకు మమ్మల్ని చూసిన గుబులు ఇదైతుంది. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు మాట్లాడారు, ఇంకోళ్ళు మాట్లాడారు, 4 నాలుకలు దూరి 3 నాలుకలు దూరినాయి అంటే ఇవాళ కేసీఆర్ గారు ఏది చెప్పి ఏది చేయట్లేదు. ఇలా గ్రేటర్ ప్రజలు అది నమ్మకుండా ఉండే పరిస్థితి ఉందా? గతంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది స్టార్టింగ్లో, టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఏదో చెప్పిందో టీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రం సాధించే వరకు కూడా మాకు ఇక్కడ పొట్టకూటి కొరకు వచ్చే వరకు కానీ ఇక్కడ ఏదైనా చేసుకుంటూ వచ్చే వరకు మాకు ఇబ్బంది లేదు. మా పొట్టగొట్టి మా స్వయం పాలనకు ఇబ్బంది చేసే వాళ్ళతో మాకు ఇబ్బంది తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పారు. ఇవాళ అదేం చెప్పిందో ఇంకోటి ఏం చెప్పారు. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఒక్క నిమిషం ఏం చెప్పిండు, మొత్తం తెలంగాణ మొత్తం అంధాకారం అయితే కరెంట్ ఉండదు, ఇక్కడ మొత్తం ఆంధ్రులను కొడతారు, గెలుగుతారు, చేస్తారు అని చెప్పి రకరకాల ప్రచారం రాష్ట్రం వెళ్ళిపోయే ముంగడ చెప్పారు. 18 నెలల్లో ఎవరన్నా కొట్టిర్రా, కనీసం గిచ్చిర్రా, ఎవరైనా అన్నారా? దాని గురించి ఆకర్షణ కాకుండా ఎన్నికల్ని సమంగా ముందు తీసుకెళ్ళండి. ఏదైతే చేస్తామని చెప్పినా అదే చెప్పినావు, ఇలా అదే చేస్తున్నావు. మాయల మరాఠీ ఎట్లయితే మాయల మరాఠీ చేస్తా. అందులో వివాదాస్పద వ్యాఖ్య కాకుండా ఒక కీలకమైన అంశం ఆయన లేవనెత్తారు. ఒక అంశం ఏంటంటే, మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు పక్క పార్టీలను కూడా తీసుకోకుండా, లేకపోతే షెడ్యూల్ను కుదించకుండా, లేకపోతే ఇతరత్ర ప్రయత్నాలు చేయకుండా ఆ పాజిటివ్ అంశాల నేపథ్యంగానే ఎందుకు ఎన్నికల్లోకి వెళ్ళలేదు అన్నది ఒకటే. నేను ఏమంటున్నాను, మేము పద్ధతి ప్రకారమే పోయినాం, అధికారులు దానికి లా ప్రకారమే చట్టపరంగా పోయారు. అది కాదు మాకు సమయం కావాలని మీరు వేసిర్రు. అంతకుముందు ఎలక్షన్ పెట్టమన్నది మీరు ఇప్పుడు సమయం కోర్టు చెప్పింది. మీరు ఇంకోటి అన్నారు, మేయర్ దళితులకు ఇస్తారా అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థలు దానికి రిజర్వేషన్ ఉంది, ఏది కావాలన్నది వాళ్ళు ఇప్పుడు మొదలు ప్రకటించే పరిస్థితే లేదు. ప్రకారం ఎవరికన్నది వాళ్ళకి వస్తుంది. రమేష్ గారు చెప్పండి. పూర్తిగా అంటే సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించకపోయినా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మాకున్న సమాచారాన్ని బట్టి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిపోయింది కావచ్చు, కాకపోతే హైదరాబాద్ లో సగం జనాభా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర అంశమే రమేష్ గారు. అవును, 100% అండి. ఈరోజు కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి, అంటే మా వైపు నుంచి వెళ్ళిన ప్రజలకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి కొంతకాలం పాటు మేము భయపడిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగానే భావించాం. కానీ ఏమాత్రం ఇసుమంతా కూడా 1% కూడా ఎటువంటి భయాందోళన లేకుండా ఈరోజు పరిపాలన సాగుతుందంటే నిజంగా కేసీఆర్ గారి పరిపాలన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏర్పడిన దాంట్లో ఎటువంటి కూడా ఆలోచించాల్సిన. రమేష్ గారు ఇందులో ఒక విషయం, రమేష్ గారు, జోగి రమేష్ గారు,
ఒక్క నిమిషం కంప్లీట్ వారికి ఒక విషయం చెప్తున్నా వారికి ఒక విషయం చెప్తున్నా కంప్లీట్ చేయండి రమేష్ గారు నేను ఒక మాట చెప్పిన తర్వాత మీరు చెప్పండి. అంటే మీకు సజెషన్ చేస్తున్నా ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శాంతి భద్రతలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారనే విషయం అది వాస్తవమే. కానీ అది వారి యొక్క ఒక్కరికి వారి యొక్క గొప్పతనం కాదు. రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కండి. రోడ్ ఇండియాలో ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఉండొచ్చు. సజితారెడ్డి గారు, భారతదేశంలో ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతంలో ఉండొచ్చు, అతడు శాంతి భద్రతల పర్యవేక్షణ లేకపోతే వాళ్ళ శాంతి భద్రతల పరిరక్షణ అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇది భారత రాజకీయ వ్యవస్థ తాలూకా గొప్పతనంగా భావించాలి, దాన్ని నడుపుతున్న నాయకులు గొప్పతనంగా భావించాలి. అంతవరకు మనం ఈ అంశాన్ని చూద్దాం, మిగతా విషయాలు కంప్లీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆకర్ష్ అనే దాని మీద చర్చ నడుస్తూ ఉంటే అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆకర్ష్ అనేది ఈ రోజు పుట్టిందో లేకపోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పుట్టిందో అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఈ పరిస్థితులు గత రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల ద్వారానే అంటే ఈ రోజున కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది, ఆయన పరిపాలన మీద విశ్వాసం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్తా ఉన్నారు, బీజేపీ నుంచి వెళ్తా ఉన్నారు, లేకపోతే ఇంకొక పార్టీ టీడీపీ నుంచి. ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ అంటే కొంతవరకైనా కానీ నిలబెట్టుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన పరిపాలన క్రమంలో చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి కొంతమంది అంటా ఉన్నారు కేసీఆర్ గారు అవ్వచ్చు, కేటీఆర్ గారు అవ్వచ్చు, కవిత గారు అవ్వచ్చు, లేకపోతే హరీష్ రావు గారు ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పరివర్తన కానీ వాళ్ళ ప్రవర్తన కానీ బాగుంది కాబట్టే టీఆర్ఎస్ వైపు ప్రతి పార్టీ వాళ్ళు అడుగులేస్తారని స్పష్టంగా అన్ని విధాలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు కేసీఆర్ గారిని తిడతా ఉండేవాడు. కానీ ఈ రోజున సడన్ గా అంటే ఆయన పరిపాలన మెచ్చి ఆయన పరివర్తన మెచ్చి వాళ్ళ పొగుడుతారు. ఎందుకు? కేసీఆర్ గారు చాలా చక్కగా చేస్తారు. రమేష్ గారు పరిపాలన చూసి ఆకర్షించబడిపోతే సంతోషిద్దాం, కానీ వాళ్ళను బలవంతంగా వాళ్ళని ఇబ్బంది గురి చేసి అనేక ప్రలోభాల గురి చేసి తీసుకుపోతున్నారండి. అసెంబ్లీలో మరి కౌన్సిల్లో కూడా పూర్తి మెజార్టీ ఉంది. రమేష్ గారు, టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలోను కౌన్సిల్లోను పూర్తి మెజార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జోగి రమేష్ గారి కామెంట్స్ ని రాజకీయంగా కాకుండా ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ వీధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక సానుకూల వాతావరణం కనిపిస్తుంది, ఒక రకమైన ప్రచారం బాగా జరుగుతుంది. అది వాస్తవం కావచ్చు, వాస్తవం కాకపోతే రేపు డెమోక్రటిక్ కంట్రీ చెప్పాను. బాగున్నాడంటే ఒక రాష్ట్రంలో సిటీలో 60 ఏళ్ళ డెమోక్రటిక్ కంట్రీ కదా, డెమోక్రటిక్ ప్రభుత్వాలు కదా, ఎందుకు చేయలేకపోయినాయి? December 31 వస్తే ఏం జరిగింది, December 6 వస్తే ఏం జరిగింది, ఇవన్నీ లాండ్ ఆర్డర్లు అప్పుడు ఎడిపోయినాయి. అంశాల గురించి రామ్కోట్ గారు చెప్పినట్టు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉంది. ఇంతకుముందు కూడా టీడీపీ సంబంధించిన వాళ్ళను, కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులను, ఎమ్మెల్సీలను ఎందుకు మీరు ఆకర్షిస్తున్నారు? శశిరెడ్డి గారు చెప్పారు, ఒక్క ప్రాంతం వాళ్ళం కాదు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కాదు, భారతదేశం సంబంధించిన అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. నిన్న ఏం జరిగింది? పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం, నిన్న భీమవరానికి సంబంధించిన రాజులు కానీ, ఆంధ్రాకు సంబంధించిన కాపులు కానీ, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న చాలా మంది కూడా ఏ రకంగా మరి ముందుకు పోతున్నారు, ఏ రకంగా మీరు ఎలక్షన్ లో పోతున్నారు, మాకు సంబంధించిన అంశాల్లో ఏ రకంగా ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని నేను ఒక 2 మంత్రులను పిలువన్నారు. కేటీఆర్ గారు మీ వ్యాఖ్యలతో కంప్లీట్ ఒకటే మార్పు, మామూలుగా మాట్లాడిన దానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడడం అనేది నాయకుడిగా ఒక ప్రభుత్వం అనుకున్న ప్రాథమిక విధి. అది ప్రాథమిక విధిని గతంలో ఎంతవరకు దానికి సబలీకృతమైందని నేను చెప్తాను. ఇంకొక నిమిషం, ఒక్క ప్రాంతం వాళ్ళే కాదు, నిన్న దాని తర్వాత బెంగాల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఒక సమావేశం పెట్టుకోబెడతారు. మీరు అన్నట్టు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రశాంతమైన నగరం అని చెప్పి వాళ్ళు నమ్మి ఇక్కడ శాంతి భద్రతలు కానీ, వాతావరణం కానీ అన్ని రకాల అనుకూలం ఉందని తెలిసి అందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు హామీలు ఇస్తారు. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు అని చెప్తున్నా.
ముందు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేడా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేడా? దీని గురించి విస్తృతంగా చర్చించాలంటే రామకోట గారు చెప్పినట్టు విస్తృతంగా చర్చించాలంటే ఉద్యమానికి ముందు ఒక పార్టీ తాలూకు తీరు, ఉద్యమం తర్వాత ఆ పార్టీ తాలూకు తీరు ఎందుకు మారింది, ఎలా మారింది తదితర ఏం మారలే? ఏం మారలే? టీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చెప్పిందో అక్కడ చెప్తుంది. అభినందిస్తున్నానండి, ఉత్తమ రాజకీయ నాయకుడు. కానీ ఏంటంటే ఆయన ఈ కార్యక్రమాన్ని టాస్క్ ని ఎలాగైతే టీఆర్ఎస్ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా దీని మీద కూడా టాస్క్ పెట్టారు. ఎందుకంటే కేరళ వాళ్ళని కొంతమందిని పిలిచారు, అలాగే బెంగాల్ వాళ్ళని కొంతమందిని పిలిచారు. వీళ్ళందరూ పిలిచి వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అని చెప్పారు. లైక్ 18 months అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పథకంలో మన బీజేపీ మన హైదరాబాద్ పథకంలో మేము ముందుకెళ్తుందంటూ మాకు చాలా అనుకూలం. మీకు టీడీపీకి మధ్య ఈ సీట్ల గొడవలు ఏమి లేదు, సీట్లు కూడా ఏమి లేదు, చాలా పరిపూర్ణంగా జరుగుతుంది. మేనిఫెస్టో కూడా విడుదల చేశాం. తప్పకుండా ఈ కార్యక్రమం అవుతుంది. టీడీపీకి అధికారం బీజేపీకి రావడానికి హైదరాబాద్ లో మోడీ గారు పార్టీ గురించి చెప్తారు. పార్టీ వాయిస్ పోవాలి ప్లీజ్. హైదరాబాద్ లో ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఎందువల్ల అదే అదే హైదరాబాద్ కు గతంలో చంద్రబాబు నాయుడు గారు కృష్ణా తీసుకొస్తే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మేమే తీసుకొచ్చినాం, గోదావరి జలాలు మేమే తీసుకొచ్చినాం. అంటే ఓఆర్ఆర్ మేము తీసుకొచ్చింది కదా, మెట్రల్ తీసుకొచ్చింది కదా. కేవలం మాకే ఉంది. శ్రీహరి తదుపరి తాజా వార్తలతో ప్రసారం అవుతుంది.